లోన్లు ఇచ్చేందుకు బ్యాంక్ మేనేజర్ వేధిస్తున్నారంటూ పొదుపు సంఘాల మహిళలు ధర్నాకు దిగారు. బ్యాంక్ మేనేజర్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మోహన్ రావు లోన్లు ఇవ్వడానికి లైంగికంగా వేధిస్తున్నారని రసూలల్లా మహిళా పొదుపు గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో తీసుకున్న బకాయిలను పూర్తిగా తీర్చేశామని చెబుతున్నారు. రుణమాఫీ ప్రకటన నమ్మి చెల్లించకుండా నిలిపివేసిన 14,000 రూపాయలకు మరో 18,000 అదనంగా వసూలు చేసి కొత్త అకౌంట్ల మేనేజర్ ఓపెన్ చేయించారని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల లోన్ మంజూరుకు 50,000 డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా లోన్ అడిగిన మహిళలను ఇంటికి వచ్చి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధిస్తున్న మేనేజర్పై చర్యలు తీసుకోవాలంటూ ఈ గ్రూప్ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రుణం ఎగవేసిన వారికి తిరిగి రుణాలు మంజూరు చేసే అధికారం తనకు లేదని మేనేజర్ మోహన్ రావు చెబుతున్నారు. లోన్లు ఇవ్వలేదన్న ఆక్రోశంతోనే తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను ఏ ఒక్కరిని లైంగికంగా వేధించలేదని మేనేజర్ వివరిస్తున్నారు. అర్హత లేని వాళ్లు, గతంలో లోన్ తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లు, స్థానికంగా లేని వాళ్లు లోన్ కోసం డిమాండ్ చేస్తున్నారని, తిరస్కరించడంతోనే దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. 2 లోన్లు తీసుకున్నాం మేము. 3వ లోన్కి మా ఇంటికి ఆడకొచ్చి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. మీకు 5 లక్షలు శాంక్షన్ అయినాయమ్మా, మీకు ఇస్తాం, మీరు ఉన్న రుణం కట్టమన్నారు. 14,000 రుణం ఉన్నాను నేను. ఆ 14,000 రూపాయలకి వడ్డీ వేసి, చక్ర వడ్డీ వేసి 18,000 చిల్లర కట్టానండి. 10 మంది చేత అకౌంట్ బుక్స్ కూడా తీపిచ్చారు. తీపిచ్చినాక 7 రోజులు ఆగి రండి అమ్మ మీరు బ్యాంక్ కాడకి, నేను పై వారిని సంప్రదించాలి, మీ లోన్ కొంచెం పెండింగ్లో ఉందన్నారు. సరే సంప్రదించండి అని మేము వచ్చాం. 7వ రోజు వచ్చినాక మీకు లోన్ లేదు, 5 లక్షలు ఇవ్వాలంటే మాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా, నేను పై వాళ్ళని కనుక్కొని ఇప్పిస్తాను అని చెప్పారండి. అంటే మేము అట్టాగానే వెళ్ళిపోయాం. నైటు 7ంటికి రండి, మీరు 10 మంది రావద్దు అంటున్నాడు. 10 మంది రాకూడదు, నువ్వు ఇంకొక ఆమె ఉంది కదా, ఆమెను పిలుచుకొని రాని. మేము నైట్ 7ంటికి కానీ 8ంటి దాకా కూర్చున్నాము. ఒకరోజు కూర్చుంటే ఏం చెప్పట్లేదు. చెప్పకుండా మా ఇంటికి రండి, మీకు పని ఉంది, నా పని చేస్తేనే మీ పని అయ్యిద్ది అని చెబుతున్నాడు. నీకు లైఫ్లో లోన్ లేకుండా చేస్తాను, ఆ మాట వినకపోతే అన్నాడు. ఆమెను పిలుచుకొని రావాలి, నా ఇంటి కాడకి రావాలి నువ్వు అని అంటున్నాడు మమ్మల్ని. 2010లో లోన్ తీసుకున్నారండి ఈ గ్రూప్ రసూలుల్లా. వీళ్ళు 2010లో తీసుకొని 2011 నుంచి ఆపేశారు. మేము ఎన్నిసార్లు తిరిగినా రికవరీ కాదు. ఏదో కడతా ఉన్నారు. చివరికి 14,000 15,000 వచ్చింది. వడ్డీతో 18,000 మొన్న కట్టారు. అది ఎన్పి అకౌంట్ పారుబాకి, అది వసూలు చేశాం. మా రికార్డ్స్, మా రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి ఒకసారి మొండి బాకీ అయిన దానికి ఇక లోన్ ఇచ్చే అధికారం నాకు లేదు. రెండోది, వాళ్ళ థ్రిఫ్ట్ సరిగా లేదు. థ్రిఫ్ట్లో ఒక్క పైసా కూడా లేదు. థ్రిఫ్ట్ ఎంత ఉంటే దానికి 10 రెట్లు లోన్ ఇవ్వడానికి అవకాశం లేదు, అది కూడా లేదు. మూడోది, వీళ్ళలో ఒక 4-5 ఇక్కడ లోకల్స్ కాదు. వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ నేను చూస్తే ఒకళ్ళు పొదిలి, ఒకళ్ళు చిలకలూరుపేట, ఒకళ్ళు 2 చిలకలూరుపేట, ఒకళ్ళు వేరే ఊరు అట్లా ఉంది. దానివల్ల మా ఆర్ఓ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వీళ్ళకి లోన్ రిజెక్ట్ చేశాను. అది ఆడవాళ్ళు అసభ్యంగా మాట్లాడుతామని ప్రవర్తించాలని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద ఇవన్నీ ఇప్పుడు లోన్ ఇవ్వకపోతే అనేకం అంటారండి, అది మామూలు. మీ ముందే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చేయమంటారు? నేనేమన్నా ఇప్పుడు 10 మంది అరుస్తారు, నేనేం చేయమంటారు?